ఎందుకంటే రాజశేఖర రెడ్డి కొడుకు కాబట్టి. సంపాదించుకున్నాడు ఇంత కోట్లంటే వ్యాపారం చేశాడు అంటున్నాడు కదండి అంటారు. రేపు ఏం జరగబోతోంది? నేనే ఉంటాను, నేను ఎంపీగా ఉంటాను. ఎవడో వచ్చి ఎంపీ ల్యాక్స్ నాకు 10 లక్షలు ఇవ్వండి మా గ్రామానికి అంటాడు. అలాగే బాబు నీ 10 లక్షలు గ్రామానికి ఇస్తున్నాను, మా కొడుకు ఉన్నాడు అక్కడ కిరాణా కొట్టెట్టాడు, వాడికి బట్టిలో 1,00,000 రూపాయలు పెట్టుబడి అంటాం. అంత వైట్ చెక్కు ద్వారా ఇవ్వచ్చు. చెక్కు ద్వారా వాడు తీసుకుంటాడు, ఏం అనడానికి లేదు. ఎందుకంటే వాడు వ్యాపారం చేస్తున్నాడు, నువ్వు పెట్టుబడి పెట్టావు. నేను ఎంపీ ల్యాక్స్ నీకు ఇచ్చిన దానికి సంబంధం ఏంటి? అసలు వీడు ఎందుకు ఇస్తాడు అక్కడ 1,00,000 రూపాయలు వీడు పెట్టుబడి? నేను ఎంపీ ల్యాక్స్ ఇచ్చాను కాబట్టి ఇవ్వాలి. ఇదే క్విట్ ప్రోకో. వైఎస్ఆర్ ను ఆయన తనేడు ఓ బంగారు బాతులా వాడుకొని కోసుకు తినేశారని ఉండవల్లి మెడకాయ మీద తలకాయ లేని మరో తీవ్ర ఆరోపణ చేశారు. జగన్మోహన్ రెడ్డి తన తండ్రిని అప్రతిష్ట పాలు చేస్తున్నారని ఉండవల్లి మొసలి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పేదవాడి కన్నీళ్లు ఎలా తొడవాలనేటువంటి ఆలోచన చేయాలి. రాజశేఖర రెడ్డి ఆలోచన చేశాడు కాబట్టి రాజశేఖర రెడ్డి తోటి ఉన్నాం మేము. రాజశేఖర రెడ్డి చచ్చిపోయే వరకు రాజశేఖర రెడ్డి తోటి ఉంటాను. కారణం నా బతుకేంటి, నేను ఎలా బతకాలని అతను ఆలోచించలా. ఎస్, రాజకీయాల్లో చాలా కసిగా వెళ్ళేవాడు, చాలా కసిగా వెళ్ళి పోరాడేవాడు. కానీ ఏనాడు నా ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి అనేటువంటి ఆలోచన చేయలే. దగ్గరగా చూసిన వాడిని కాబట్టి చెప్తున్నా. ఈవేళ రాజశేఖర రెడ్డి అనేటువంటి ఒక ఉన్నతమైన స్థానంలో పెరిగినటువంటి ఒక వ్యక్తిని బంగారు కోడిగుడ్లు ఇచ్చే కోడిని ఎలాగైతే కోసుకు తినేసి ఒక మూర్ఖుడు తప్పు చేశాడో, ఈవేళ రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్నటువంటి సింపతిని ఇమ్మీడియట్ గా దాన్ని మనం ఎలా రాజకీయంగా సొమ్ము చేసుకోవాలనేటువంటి ఆలోచన చేస్తూ ఆయన పేరుకి రాను రాను అప్రతిష్ట తెచ్చేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఈవేళ ఈ మీటింగ్ లో చెప్తున్నా. సుప్రీంకోర్టు 26 జీవోలు జారీ చేసిన మంత్రులు, అధికారులకు నోటీసులు జారీ చేస్తే జీవోలన్నీ సక్రమమైనవేనన్న ప్రభుత్వం అదే విషయాన్ని కోర్టు ముందు ఉంచలేదు. సిబిఐ దర్యాప్తు ఆరంభం కాగానే ఏకంగా వైఎస్ రాజశేఖర రెడ్డినే ఎఫ్ఐఆర్ లో చేర్పించింది కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ ను 2 సార్లు అధికారంలోకి తీసుకువచ్చి కేంద్రంలోనూ యూపీఏ ప్రభుత్వాల ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన వైఎస్ ను ఆయన మరణానంతరం బోనులో నిలబెట్టింది కాంగ్రెసే. అదే కాంగ్రెస్ లో ఉన్న ఉండవల్లి కళ్ళు మూసుకుని పాలు తాగే పిల్లిలా ఏమీ తెలియనట్టు ఇప్పుడు ఆస్కార్ స్థాయిలో నటిస్తున్నాడు. వైఎస్ రాజశేఖర రెడ్డి పథకాలకు తూట్లు పొడుస్తూ మరికొన్ని పథకాలకు పేర్లు మారుస్తూ కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న కుట్రల గురించి కూడా ఉండవల్లి మాట్లాడరు. కేవలం జగన్మోహన్ రెడ్డిపై బురద చల్లడమే ఆయన అజెండా. అలా చేస్తేనే ఏ రాజ్యసభ టికెటో దక్కుతుందని ఆయన ఆశ కావచ్చు. కానీ అందుకోసం తనకు రాజకీయ భిక్ష పెట్టిన వ్యక్తిపైన, ఆయన కుటుంబపైన కాంగ్రెస్ పార్టీ సాగిస్తున్న కక్ష సాధింపు రాజకీయాల్లో తాను ఒక సాధనంగా మారడం ఏ విధమైన నైతికతో ఉండవల్లే చెప్పాలి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం ఇప్పటికీ వీడని మిస్టరీయే. ఆయన అనుమానాస్పద మరణంపై సిబిఐ దర్యాప్తు జరిగిన తీరుపై ఏవియేషన్ రంగ నిపుణులే అనుమానాలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇలా అనుమానాలు వ్యక్తం చేయడం కూడా పద్ధతి కాదంటారు ఉండవల్లి. మహానేత వైఎస్ మరణంపై అనేక అనుమానాలున్నాయని వైఎస్ఆర్ అభిమానులు, నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తమ ప్రియతమ నాయకుని అనుమానాస్పద మృతిపై గుండెమంటతో ఉన్న కొందరు అభిమానులు తమ అనుమానాలను వ్యక్తం చేశారు. అయితే అలా అనుమానాలు వ్యక్తం చేయడమే ఉండవల్లిని కలచివేసిందట. ఒక మాట నాకు తీవ్రమైనటువంటి ఆందోళన కలిగించినటువంటి మాట ఏంటంటే, రాజశేఖర రెడ్డి గారి మరణం సహజ మరణం కాదని, యాక్సిడెంట్ కాదని సాక్షాత్తు సోనియా గాంధీ గారే ఆయన హత్య వెనకాల ఉన్నారని ఆయన పార్టీ వాళ్ళు ఆరోపించినప్పుడు నాకు చాలా బాధేసింది. గతంలో రాజీవ్ గాంధీ తమిళనాట ఉగ్రవాదుల ఘాతుకంలో అసూలు బాస్తే ఎల్టీటీఈ ఉగ్రవాదులతో సంబంధాలున్న డీఎంకే నేతలకు రాజీవ్ హత్యతో సంబంధం ఉందని చాలా మంది కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేసేవారు. కాలక్రమంలో ఆ డీఎంకేతోనే కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకుంది. అది కూడా రాజీవ్ గాంధీ సతీమణి ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ నాయకత్వంలోనే. డీఎంకే కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామి కూడా అయింది. ఆవేశాల్లో ఉన్న అభిమానులు, కార్యకర్తలు ఏమన్నా ఆరోపణలు చేస్తే వాటిని పట్టుకుని తెగ బాధపడిపోతున్నట్లు నటిస్తున్న ఉండవల్లి వైఎస్ఆర్ మరణ వార్తను విని తట్టుకోలేక గుండెలు పగిలి మరణించిన కుటుంబాలను పరామర్శిస్తానంటే వైఎస్ తనయుని అడ్డుకుని పార్టీ నుంచి బయటకు పంపి కక్ష సాధించినప్పుడు ఉండవల్లికి ఎందుకు బాధ కలగలేదని వైఎస్ అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. సాక్షాత్తు వైఎస్నే కాంగ్రెస్ ప్రభుత్వం బోనెక్కించినప్పుడు ఉండవల్లి ఎందుకు మాట్లాడలేదని వారు నిలదీస్తున్నారు. ప్రజల కన్నీళ్లు తొడవడానికే ఉండవల్లి రాజకీయాల్లోకి వచ్చారట. కాంగ్రెస్ ద్వారా రాజకీయాల్లోకి వచ్చేవారంతా అందుకే వచ్చారట. సంపాదించుకోవడానికి రాజకీయాల్లోకి రావక్కర్లేదు. రాజకీయాల్లోకి వచ్చినటువంటి వాడు పేదవాడి కన్నీళ్లు ఎలా తొడవాలనేటువంటి ఆలోచన చేయాలి. రాజశేఖర రెడ్డి ఆలోచన చేశాడు కాబట్టి రాజశేఖర రెడ్డి తోటి ఉన్నాం మేము.
రాజకీయ నాయకుల వ్యవహారాల గురించి తెలిసిన వారు ఉండవల్లిని ఒక్కటే అడుగుతున్నారు. ఎవరి కన్నీళ్లు తొడవడానికి, ఎవరి కళ్ళల్లో ఆనందం చూడ్డానికి ఉండవల్లి నోటికొచ్చినట్లు అబద్ధాలు చెప్తున్నారంటూ వారు అడుగుతున్నారు. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన ఏ కొత్త పథకాన్ని ప్రవేశపెట్టాలనుకున్నా, ఏ ప్రాజెక్టు కట్టాలనుకున్నా సోనియా గాంధీ ఏనాడు అడ్డు చెప్పలేదని ఉండవల్లి కొత్త విషయాన్ని కనుగొన్నట్లు చెప్తున్నారు. రాజశేఖర రెడ్డి గారు ఏ కార్యక్రమం చేపట్టినా, ఏ ప్రజాహిత కార్యక్రమం చేపట్టినా, ఎంత డబ్బులు ఖర్చు పెట్టేటువంటి ఏ స్కీమ్ చెప్పినా సోనియా గాంధీ గారి దగ్గరికి వెళ్తే ఈయనకి ఎప్పుడు నో అనలేదు. ఈయన ఏం చెప్తే అది మోడల్ స్టేట్ కింద తయారు చేయండి, బాగు చేసే స్టేట్ అంది. నిజమే, వైఎస్ రాజశేఖర రెడ్డి పేద ప్రజల సంక్షేమం కోసం ఏ పథకాన్ని ప్రవేశపెట్టాలనుకున్నా రాజీ పడేవారే కాదు. ఆరోగ్యశ్రీ పథకం పేరు చెప్పగానే అప్పటి ఆర్థిక మంత్రి రోసయ్య ఆర్థికంగా ప్రభుత్వంపై భారం పడుతుందని అభ్యంతరం చెబితే అయినా తప్పదని వైఎస్ ముందుకు సాగిపోయారు. అలాగే రాష్ట్రానికి సంబంధించి ఏ ప్రాజెక్టును సాధించుకోవడానికైనా హస్తినలో రాజీ లేని పోరాటాలే చేశారు. పైగా ఆ పథకాలన్నీ తన హృదయంలో నుంచి వచ్చినవే, అవి ప్రజలకు మేలు చేసేవి. అటువంటి పథకాలకు ఎవరైనా గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సిందేనన్నది ఉండవల్లికి తెలియదా?